అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకేన అభివందనం. నీవు నా కోసము తిరిగి వస్తావని, నేను నీ సొంతమై కలసిపోదామని. నీవు నా కోసమే తిరిగి వస్తావని, నేను నీ సొంతమై కలసిపోదామని. యుగ యుగములు నన్నేలుతావని, నీకే నా ఘన స్వాగతం, నీకే నా ఘన స్వాగతం. అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకే నా అభివందనం. బలిపీఠమందు పక్షులకు వాసమే దొరికెనే, అవి అపురూపమైన నిదర్శనం కలిగి జీవించునే. నీ బలిపీఠమందు ఆకాశ పక్షులకు వాసమే దొరికెనే, అవి అపురూపమైన నిదర్శనం కలిగి జీవించునే. నేనే మందును ఆకాంక్షించును, నేను కల నెరవేరున. నేనే మందును ఆకాంక్షించును, నీతో ఉండాలనే కల నెరవేరునా. నా ప్రియుడా యేసయ్యా, చిరకాలాశను నెరవేర్చుతావని మదిలో చిరు కోరిక. చిరకాలాశలు నెరవేర్చుతావని మదిలో చిరు కోరిక. అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకే నా అభివందనం. అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకే నా అభివందనం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి శ్రేష్టమైన మాటని మనం ధ్యానిద్దాం. అది పరమగీతాల గ్రంథం. ఈ మొదటి కీర్తన 15వ చరణంలోని మాటల్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కనులు గువ్వ కండ్లు. ప్రియులారా, చూడండి, ఈ వాక్య భాగంలో సంఘము యొక్క ఉనికిని, సంఘము యొక్క స్థితిని ఆయన ప్రశంసిస్తూ మాట్లాడిన మాటల్ని మనం వింటున్నాము. ఇక్కడ సుందరివి అనే మాట సంఘానికి చెందినది. ఎందుకంటే ప్రియుడు యేసయ్య, ప్రియురాలు సంఘం. ఈ పొందిక పరిశుద్ధ గ్రంథంలో, ఈ పరమగీతాల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఎక్కడ మనం ఈ పరమగీతాలలో ప్రియుడు అనే మాట మనం చూసినా, ప్రియురాలు అనే మాట చూసినా, మన మనసులో మెదలవలసిన భావన ఏంటంటే ఇది సంఘానికిని ప్రియుడైన యేసయ్యకును సంబంధించిన సన్నివేశం అనేది మనం గుర్తించాలి. ఇక్కడ ఆయన స్వరక్తం ఇచ్చి కనబడిన సంఘాన్ని గూర్చి మాట్లాడుతున్న మాట. నీ కనులు
గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ గువ్వ కన్నులకు ఎందుకు పోల్చాడు అనంటే విశేషమైనటువంటి అనుభవాలు లేకేమీ కాదు. మనం నేర్చుకోవడానికి అనేకమైన విశేషమైన అనుభవాలు మనకు లభ్యమవుతాయి. నెమలి కండ్లు అని అనలేదు, లేకపోతే ఇంకా సొగసైన పక్షులు జంతువులు ఉన్నాయి, వాటిని గురించి వాటి కనులతో ఆయన పోల్చలేదు. కానీ గువ్వ కనులకు సంఘాన్ని, వధువుని ఆయన పోల్చి మాట్లాడుతున్నాడు. ఈ గువ్వ కనుల వలె కనబడుచున్నవి అన్నప్పుడు ఆయనకి నచ్చిన మెచ్చిన అనుభూతి ఇక్కడ మనం గుర్తించాలి. ఏంటి గువ్వ కన్నులకున్న విశేషము అనంటే, మీరు ఈ గువ్వ కన్నులను చూస్తే ఎప్పుడు ఈ గువ్వ కన్నులు నీటితో కప్పబడి ఉంటాయండి. మీరు పరిశీలనగా చూసి ధ్యానించవచ్చు. ఈ గువ్వ కన్నులు ఎప్పుడు నీళ్లతో కప్పబడినట్టు స్పష్టంగా మనకు కనిపిస్తాయి. మనకు కూడా మన కంటికి నీటి పొర ఉంటుంది, కానీ గువ్వ కన్నులకు ఉన్నంత కాదు. మనకంటే ఎక్కువ శాతం మనం చూడగానే ఇట్టే గుర్తుపట్టగలిగినంతగా గువ్వ కన్నులు నీటితో కప్పబడి ఉంటాయి. నిజమే. ఎప్పుడు సంఘము యొక్క కనులు కన్నీటితో తడపబడి ఉండడం శ్రేష్టం. అంటే నేను చెప్పేది ఐహిక విచారాల వలన, లేకపోతే లోకంలో కలిగే కొద్దిపాటి శ్రమలు శోధన వలన కలిగేవి కాదండి. ఒక సంపూర్ణత కొరకై, శ్రేష్టమైన ఈవుల కొరకై, దేవునితో సహవాస సంబంధం కొరకై ఎప్పుడు కన్నీటి ఆత్మ కలిగినటువంటి అనుభూతి సంఘం అంటే మనం కలిగి ఉండాలనేది ఈ వాక్యంలో మనం గుర్తించవలసింది. కొందరికి ప్రార్థనా అనుభవం కానీ, ప్రార్థనలో కన్నీటి ప్రార్థన అనుభవం కానీ ఉండదండి. ఏదో తాత్కాలికంగా నామకావాస్తిగా 4 మాటలు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఆ కన్నీటితో కూడిన ప్రార్థన అనుభవం, కన్నీటి ఆత్మతో కూడిన ప్రార్థన అనుభవం మనం ఎంతైనా కోరుకొనదగినది, ఆశించదగినది, మనం అవలంబించదగినది అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకునవలసి వస్తుంది. ప్రియులరా, శక్తితో, బలముతో, భక్తితో మనం సాధించలేని వాటిని కన్నీటితో మనం సాధించవచ్చు. మోకాళ్ళ ప్రార్థన ద్వారా మనం సాధించవచ్చు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. దేవుని మనసును దోచేది, దేవుని మనసును గెలిచేది, దేవుని సన్నిధికి చేరేది కన్నీటి ప్రార్థన అనేది మనం గుర్తించాలి. ఆయనతో యుగాయుగములు మనం వసించి, ఆయనతో యుగాయుగములు మనం జీవించి, ఆయన రాజ్యములో మనం నిలిచి ఉండాలి అని అనుకుంటే ఆ సంఘానికి ఉండవలసిన ఆధ్యాత్మికమైన విలువ ఇదిగో ఈ కన్నీటి ప్రార్థన అనుభవము, కన్నీటి విజ్ఞాపన అనుభవం అనేది ఈ గువ్వ కన్నులు మనకు నేర్పుతాయి. ఇంకొక మాట కూడా నేను మీతో చెప్పాలి. ఈ గువ్వ కన్నులకు ఉన్న అనుభూతిని మనము యెషయా గ్రంథం 38వ అధ్యాయం 14వ వాక్యం చదివితే అందులో వ్రాయబడిన మాటను కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. మంగళ కత్తి పెట్టవలెను, ఓదె కొరుకు వలెను నేను కిచకిచలాడి తిని, గువ్వవలే మూల్గి తిని. ప్రియులారా, ఈ వాక్యంలో మీరు చూడండి, గువ్వవలే మూల్గి తిని అంటే ఈ గువ్వ యొక్క అనుభవం ఏంటి అనంటే మూల్గేడి అనుభవం అట. మీరు ఆలోచించండి, కొందరు భారాన్ని భరించేటప్పుడు, ఏదైనా భారం గుండెల మీద పడ్డప్పుడు, అంటే ఆ భారాన్ని కలిగించే విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు మూలుగుతారండి. అంటే ఈ గువ్వ మనకు నేర్పే అనుభవం ఏంటి అంటే ఆ భారాన్ని సహించే అనుభవం. ప్రియమైన సహోదరులారా, నీ కనులు గువ్వ కనులు అని ఎందుకు అంటున్నాడంటే ఈ గువ్వ ఆ భారాన్ని సహిస్తుంది, భరిస్తుంది. ఒకవేళ తమకు ఏమి లోటు కలిగినప్పటికీ, తమకు ఏది కొదువు కలిగినప్పటికీ
ఆ గువ్వకున్న లక్షణం ఏంటంటే విసుగు చెందడం కాదు, విరక్తి చెందడం కాదు, ఎక్కసపడడం కాదు, లేకపోతే దేవునికి దూరమైపోవడం కాదు, కానీ ఆ స్థితిని భరిస్తూ, ఆ స్థితిని సహిస్తూ ఆ మూలుగుతున్న అనుభవం అండి. చెప్పసఖ్యము కాని మూలుగలతో పరిశుద్ధాత్ముడు మన యందు విజ్ఞాపన చేయుచున్నాడనే మాట మనం పరిశుద్ధులు పౌలు చెప్పిన మాటల్లో మనం గ్రహిస్తాము. నిజమే, మనము ఆయన రాజ్యమునకు చేరే అంతవరకు కూడా ఈ లోకంలో ఒక మూలుగుతున్న అనుభూతిని కలిగిన, భరించడి, సహించడి ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన విశ్వాస సంబంధమైన బ్రతుకుని మనం కలిగి ఉండాలండి. కొందరు అనకూడదు, కానీ కొందరు సహించి భరించి అనుభవాల్లో ఉండరు. ఏ చిన్నది వాళ్ళకి కలిగిన వాళ్ళు వెంటనే సనుక్కుంటారు, గొనుక్కుంటారు, 10 మందికి ప్రకటన చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే అన్ని సమృద్ధిగా కలిగినప్పుడు ఉన్న అనుభవాలు కొంచెం శ్రమ కలిగిన వెంటనే వాళ్ళ దగ్గర నుంచి రెక్కలు చెగిరిపోతాయండి. ఇక వెంటనే వాళ్ళ గుండెల్లో వేదన, బాధన, కన్నీళ్లు, కష్టాలు. ఇక వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే 10 మంది కనుక విన్నారంటే ఆ 10 మంది వాళ్ళకున్న ఆధ్యాత్మికమైన విలువలు కూడా విడిచిపెట్టి లోకానుసారంగా మారిపోతారండి. అలాంటి మాటలు మాట్లాడుతారండి నా ప్రియమైన సహోదరులారా. కానీ ఒక సంఘం ఆయన పేరు పెట్టబడిన వధువుకున్నటువంటి లక్షణాన్ని మనం గుర్తించగలిగితే ఆ భరించి సహించడి ఆ యొక్క అనుభూతిని సంఘం అంటే విశ్వాసులమైన మనము కలిగి ఉండాలని ఈ వాక్యం స్పష్టం చేస్తుంది. మన పితరుల జీవిత చరిత్రలో కూడా మీరు చూడండి, వాళ్ళకి ఎన్నో ఆపదలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఇక్కట్లు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి. కదలలేని, మెదలలేని బంధకాల మధ్య వాళ్ళు బంధింపబడినప్పుడు వాళ్ళు ఆ స్థితిని భరించారు. పారిపోలేదు, సణుకోలేదు, గొణుకోలేదు, సహించి మూలుగుతున్న అనుభవాలలో మొరపెట్టిన అనుభూతిని పరిశుద్ధ గ్రంథంలో మనం గుర్తించట్లేదా? మరి ఈరోజున చిన్నపాటి శోధనలకి, చిన్నపాటి అలజడులకి, చిన్నపాటి కష్ట నష్టాలకి ఎందుకు అలజడి పాలైపోతున్నాము? ఎందుకు కృంగిపోతున్నాము? ఎందుకు మనం దేవునికి దూరం అయిపోతున్నామనే ప్రశ్న మన మనసుని ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం మనం చెప్పగలగాలండి. కనుక ఈ గువ్వకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే కన్నీటి ఆత్మ కలిగి ఉంటుంది, మూల్గడి భరించని అనుభవం కలిగి ఉంటుంది. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ పరమగీతాల గ్రంథంలోనే 5వ కీర్తనలో 12వ చరణాన్ని నేను చదువుతున్నానండి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వవలే కనబడుచున్నవి. నదీ తీరమునందుండు గువ్వ కనుల వలె కనబడు. నదీ తీరం ఒక ప్రశాంతమైన అనుభూతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నదీ తీరమునందలి గువ్వ కనులు అంటే ఈ గువ్వలన్నీ నదీ తీరమున ఉన్నాయంట. ఈ నదీ తీరమున ఉండు గువ్వ కనులు అంటే ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. నదీ తీరం అంటే మనం గుర్తించాల్సింది, సముద్ర తీరాన్ని చూడండి, అలజడులు ఉంటాయి, ఇంకా ఘోష వినబడుతుంది, ఏదో తెలియని ఒక అలజడి మనకు ఆ సముద్ర తీరాన్ని మనకు కనిపిస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి అలలు వీస్తుంటాయి, అలలు కెరటాలు ఉవ్వెత్తులు లేస్తుంటాయి. అక్కడ నెమ్మది ఉండదండి. కానీ నది అలా కాదు, ప్రశాంతంగా ఉంటుంది. మీరు సాయం సంధ్యావేళ నదీ తీరానికి వెళ్ళి ఆ నదీ తీరాన్ని ప్రశాంతంగా కూర్చొని చూడండి, హృదయం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. ఈ గొవ్వలు కూడా నదీ తీరమునందుండు గొవ్వలు అంటండి. అంటే ఆ విశ్రాంతిని, ప్రశాంతతని అనుభవించే అనుభూతి. ఇప్పుడు ఒక్క మాట నేను మిమ్మల్ని అడిగినా, స్వతంత్రంగా అడుగుతున్నా, మరి ఈ బ్రతుకుతున్న ఈ బ్రతుకులో ఆ ప్రశాంతత, ఆ విశ్రాంతి, నదీ తీరమున ఉన్నటువంటి అనుభూతి ఈరోజు మనలో ఎంతమంది అనుభవించగలుగుతున్నారనే ప్రశ్నకి ఎంతమంది సమాధానం చెప్తారు? మీరు ఆలోచించండి. చేతి నిండా డబ్బు ఉంటుంది, ఆస్తులు ఉంటున్నాయి, అంతస్తులు ఉంటున్నాయి, ఇంటి నిండా జనం ఉంటున్నారు, పదవులు ఉంటున్నాయి, ఆధిక్యతలు ఉంటున్నాయి, ఆధిపత్యాలు ఉంటున్నాయి. కానీ హృదయానికి నెమ్మది ఉంటుందా? ప్రశాంతంగా ఉండగలుగుతున్నామా? నిమ్మలంగా నెమ్మదిగా బ్రతికే బ్రతుకు మనకు దొరుకుతుందా? ఆశించాలి, కోరుకోవాలి. ఆ రీతిగా బ్రతకడానికి మనం ప్రభు పాదాలు పట్టుకోవాలి. నాకు అది ఇవ్వునైనా, ఇది ఇవ్వునైనా, ఉద్యోగం ఇవ్వునైనా, ప్రమోషన్ ఇవ్వునైనా, ఇల్లు కట్టించునైనా, వీటన్నింటికంటే మిన్నగా నాకు ప్రశాంతతను అనుగ్రహించునైనా, నా గుండెల్లో నెమ్మది కావాలి,
నా హృదయంలో నీ విశ్రాంతి ఉండాలి. నదీ తీరమనందలి గువ్వల వలె ఆ ప్రశాంతతని నేను అనుభవించాలన్న కాంక్షతో మనం ప్రార్థిస్తే ప్రభు అన్నాడు, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడు. ఆ శాంతి, సమాధానం, నెమ్మది, నిమ్మళత్వం మనం పొందుకోగలుగుతాము, బ్రతుకుని సార్థకం చేసుకోగలుగుతామనే విషయాన్ని మనం గుర్తించాలి. కనుక గువ్వకనుల వలె కన్నీటి ఆత్మతో, గువ్వల వలె మూలుగుతున్న అనుభవాలలో, నది తీరమనందలి గువ్వల వలె మనం ప్రశాంతతను, విశ్రాంతిని అనుభవిస్తూ ప్రభు కొరకై సాక్షులుగా ఉండుటకు ప్రభు పాదాల దగ్గరకు వెళదాము, ప్రార్థిద్దాము. తలల వంచి కళ్ళు మూయండి. నేను మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు. నైనా సంఘాన్ని మీరు గువ్వలతో పోల్చారు. ఎందుకు పోల్చారు అనేది క్లుప్తంగా ఒక 2-3 మాటలు మేము ధ్యానిస్తూ వచ్చాం. ఆ అనుభవాలు మాకు కావాలని ప్రార్థిస్తున్నాం, మొరపెట్టుకుంటున్నాం. కృప చూపి కనికరించి సంఘముగా ఉన్న మేము ఆ రీతిగా బ్రతకడానికి సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తి హృదయంలో నెమ్మదిని, విశ్రాంతిని, ప్రశాంతతను మీరు స్థాపించి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకున్నామని మీ పాదానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్.